11వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్. మీ అందరికీ తెలుసు, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చినటువంటి ఒక సంస్థే నీతి ఆయోగ్. కాకపోతే ప్లానింగ్ కమిషన్కి దీనికి స్ట్రక్చరల్గా, ఫంక్షనల్గా కాదు, స్ట్రక్చరల్గా డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ కూడా ఇట్ ఈస్ నైదర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ ఏ స్టాట్యూటరీ బాడీ. నీతి ఆయోగ్ కూడా ఇట్ ఈస్ నైదర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ నార్ ఏ స్టాట్యూటరీ బాడీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని అంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట. కాకపోతే ఫంక్షన్స్లో కొంత డిఫరెన్స్ అనేటటువంటిది ఉంది. అయితే ఇటీవల కాలంలో 11వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేటటువంటి జరిగింది నీతి ఆయోగ్కి సంబంధించి. సో న్యూస్లో ఎందుకు ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఈ 11th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి అధ్యక్షత వహించారు. ఇండియా ప్రోగ్రెసింగ్ స్టడీలీ, అంటే ప్రపంచంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇన్స్టెబిలిటీ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగుతోంది అని ఇందులో చెప్పారు. ఇందులోనే సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే రాష్ట్రాలు కేంద్రము కలిసికట్టుగా తమకున్నటువంటి ఉమ్మడి సమస్యలను పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తున్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటాము. అలాగనే 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఆల్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ కూడా దీనికి రావడం అనేటటువంటి జరిగింది. ఇది ముఖ్యంగా మనకి న్యూస్లో వచ్చినటువంటి అంశం.